ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారు అసలు? ఆయన ముఖ్యమంత్రి చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు మన ఆంధ్రప్రదేశ్కి. ఏంటి ఈ రోజున ఆయన ప్రతిపక్షాన్ని కూడా లేకుండా ఎమ్మెల్యేగా చేస్తా, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అతను. ఈరోజు అధికారులు తిట్టి అంటే ఎంత ఒళ్ళు బలుపు మాటలు, ఎంత బలిసి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వు అధికారులను తిట్టచ్చా? వాళ్ళ ముందు నువ్వెంత, వాళ్ళు చదువుకున్న అధికారులు. నువ్వు 5 సంవత్సరాలే నీది అధికారం, వాళ్ళు 62 సంవత్సరాల దాకా అధికారులు. వాళ్ళు ఆఫీసులుగా పనిచేయాలి, చేస్తారు కూడా. వాళ్ళని అంటున్నావు అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు, నీకు పోయే కాలం దగ్గర పడి అధికారులు తిడుతున్నావు. అంటే బట్టలు తీసి నిలబెడతాను, ఉద్యోగాలు మేము తీసేస్తాను అని మాట్లాడటం. అదే ఇప్పుడు ఆయన్ని కూడా బట్టలు తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకని ఉలిక్కి పడుతున్నాడు అన్నమాట. అమ్మో బట్టలు నాకు ఉడదెత్తారులే అని అది తెలుసు. రేపొద్దున వాళ్ళ బాబాయ్ కేసులు లోపలేస్తారని తెలుసు, అవినీతి సంపాదించిన దాంట్లో లోపలేస్తారని తెలిసి ఉలికిపాటు అనమాట. పోలీసు వాళ్ళ మీద, వాళ్ళ మీద ఉక్రోషం కక్కుతున్నాడు. అంటే మళ్ళీ నా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మిమ్మల్ని వదలను అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఇంకా మొత్తం అనేది పగట కలగొంటున్నాడేమో. అవన్నీ జరగని పనులు, అది జరగవు. ఏం చేసావని వస్తావు? ఒక్కసారి అంటే మీ నాన్నగారిని చూసి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి నిన్ను నమ్మారు, నీకు ఓటేశారు. ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీకు ఓటేసే పరిస్థితి లేదు. నీ కుటుంబంలో చూసుకో ముందు. జనాల సంగతి నీకెందుకు? నీ అమ్మనే, నీ అక్కనే, నీ చెల్లిని చూసుకో, షర్మిల గారిని, విజయమ్మని చూసుకో. జనాలను చూసినట్టే వాళ్ళని చూసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మళ్ళీ రెండోసారి అధికారులు, పోలీసులని అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారు అసలు? ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిగా గతంలో 5 ఏళ్ళు చేశాడు. అధికారులను ఎలా ఉపయోగించుకోవాలో అంతకన్నా అధ్వానంగా ఉపయోగించుకున్నాడు. గేటుకాడ కాపలాదారులాగా ఉపయోగించుకున్నాడు. ప్రతిపక్షాల మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేపించడం, లేని కేసులు పెట్టియడం, జైలుకి పంపించడం. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని కేంద్ర మినిస్టర్లో A to Z PMతో కూడా పరిచయం, ఏంటి రాజుగారు అనే పిలిచే వ్యక్తిని కూడా 3rd డిగ్రీ ప్రయోగించి అధికార దుర్వినియోగం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎప్పుడు కూడా అధికారులని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, వాళ్ళని హీనంగా మాట్లాడలేదు. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు కదా. అంత బాధ్యత గల ఉన్న నాయకుడు అలా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ప్రజలు కూడా హర్షించరు. రేపొద్దున ఈయన చేసిన తప్పులకి రేపొద్దున అధికారుల చేతిలోకి ఈయనే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కోర్టుకు కానీ లేదా జైలుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అధికారులే ఉండాలి. అదే అధికారులు లేకుండా ఈయన గుమ్మం బయట అడుగు పెట్టగలరా? చాలా తప్పండి. వాళ్ళకి మనం ఇచ్చిన అధికారం కాదు, వాళ్ళు స్వయంగా సంపాదించుకుని, చదువుకొని, ట్రైనింగ్ అయ్యి ప్రజా జీవితంలో ఏదో ప్రొటెక్షన్గా ఉండాలి, మనం ఇదిగా పబ్లిక్కి సర్వెంట్గా ఉండాలని చెప్పి వాళ్ళు పరిపాలన అధికారంగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను అలా అనడం చాలా దుర్మార్గం. దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. మళ్ళీ నేను వస్తాను, బట్టలు ఉడిదీసి నిలబెడతాను, మిమ్మల్ని ఉద్యోగాలు తీపిచ్చేస్తాను అని దీన్ని మాట్లాడుతుంటాను. నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఆయన బట్టలు ఎప్పదీసి జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఈయన ఎవరు బట్టలు ఎప్పుదెత్తాడండి? ఈ మొన్న 11 వచ్చి నెక్స్ట్ 2029లో 1 సీటు కూడా రాదు ఆయనకి. ఎందుకంటే ఆయన గురించి మొత్తం ప్రజలు కళ్ళు తెరుచుకున్నారనమాట. అప్పుడేదో రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్తోనే లాస్ట్ ఛాన్స్గా మిగిలిపోయాడు. ఇంకా ఆయన రాజకీయాలకు కానీ ప్రజా జీవితంలో కానీ పనికిరాని పువ్వు కింద మిగిలిపోయాడు. అది ప్రజలందరూ గమనించి ఆయన పక్కన పెట్టేశారు. ఇంకా ఆయన్ని పగటకలను తప్పించి వాస్తవాలు అయితే ఏమి ఉండవండి. అంటే ప్రజల్లోకి, ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాకుండా ఏదో రోజు ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన వచ్చి ఇలాగ మాట్లాడటం కరెక్టేనా? ఏదో ఇప్పుడు వారానికి ఒక రోజు టూర్ వెళ్ళాలి కదా, ఆ టూర్ విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒకటి చేసి రాజకీయ విమర్శలు గురిపించేసి వెళ్ళిపోతూ ఉంటాడు, నేను ఉన్నానని. అంతేగాని ఆయన ఏది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడేవాడైతే ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, ఫలానా ప్రతిపక్ష హోదాలో నేను ఉన్నాను అనుకుంటున్నాడు కదా, ప్రజలు ఫలానా చోట ఇబ్బంది పడుతున్నాడు, అది మీరు నెరవేర్చాలి, లేదా నేను ధర్నా కూర్చుంటాను అని ఆ టైపులో పోరాటాలు చేయాలి. కానీ ఎవరో ఎందుకు చనిపోయాడో ఏంటో కూడా తెలియదు.
దాని మీద ఏమో ఎంక్వైరీ జరుగుతుంది. ఏకంగా ప్రతిపక్షాలు చంపేశారు, తెలుగుదేశం నాయకులు చంపేశారు అని చెప్పి అనడం అనేది చాలా తప్పండి. అది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అది నిజం తేలుస్తారు. దోషులు ఎవరైనా కూడా శిక్ష పడక తప్పదు. మేడం, ఇప్పుడు మొన్న రీసెంట్గా తప్పు చేసిన వారిని పోలీసు వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బట్టలు చూసి నిలబెడతాను, ఉద్యోగం నుంచి తీసేస్తాను అలాంటి మాట్లాడితే కరెక్టేనంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఏ రోజు మాట్లాడలేదు. అప్పుడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి గుడ్డలు ఇస్తంతా అన్న మాట అంటున్నారు. అప్పుడు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, రోడ్డు మీద ఈయన పరదాల్లో వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ప్రజల్లోకి? ఇప్పుడు ఎందుకు వచ్చి బట్టలు ఉడదీస్తా అని అధికారులని అంటున్నారు? అప్పుడు రావాల్సింది కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు ఏ ఒక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు, రాజధాని లేదు, ఏదీ లేదు. ఇవాళ రోజున నలుగురిలోకి వచ్చి ఒక ఇష్యూ ఒకటి క్రియేట్ చేయడానికి, కూటమి ప్రభుత్వం గురించి దాని మీద ఒక రంగు పోయడానికి ఇలాంటి అన్నీ చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. కానీ ఏం జరుగుతుందో ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఇలాగా అంటూ కరెక్టేనంట? అసలు కాదండి. అందుకే కదా 151 నుంచి 11కి పడేశారు. ఆయన ఏంటో ఆయన 2.0 ఏదో అంటున్నారు, 1.0 అని మాకొద్దు దేవుడా అని చెప్పి ప్రజలు ఆయనకి 11కి ఇచ్చి మీకు ప్రతిపక్షం కూడా వద్దని అలా కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో 11 నుంచి 1కి పడిపోయి ఇలా మాట్లాడితే 11 నుంచి 1కి పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.